తెలంగాణ ప్రభుత్వానికి మరియు తెలుగు ఇండస్ట్రీకి మధ్య జరుగుతున్న పరిణామాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలే అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం నుంచి రేవంత్ రెడ్డి గారు సైతం అసెంబ్లీలో తెలుగు ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం రాబోయే కొత్త సినిమాలకి బెనిఫిట్ షోలు మరియు టికెట్ల పెంపునకు అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ ప్రిలీజ్ ఈవెంట్ని హైదరాబాద్లో నిర్వహించడానికి ప్రభుత్వం ఇప్పటికే ఒక పర్మిషన్ ఇవ్వలేదని తెలుస్తోంది. దీనిపై దిల్ రాజు ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం దీనిపై మాట్లాడడానికి టాలీవుడ్ స్టార్ హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇంటికి తాజాగా నిర్మాత దిల్ రాజు గారు మరియు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు వెళ్తూ ఉన్నారట. గేమ్ చేంజర్ సినిమా ఈవెంట్ గురించి ఇరువురు చర్చించుకున్నారట. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఒక ఈవెంట్ని ప్లాన్ చేసే విధంగా కూడా మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ప్రజల వద్దకు చేరుకుని పరిపాలన కొనసాగిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్రజలు జేజేలు కొడుతున్నారు పవన్ కళ్యాణ్ గారికి. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.